నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన కోట ప్రతి సినిమాలోనూ వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉండే వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ నటుడు, సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు, సోదరుడు. ఆయన మన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీకి కూడా చాలా తీరం లోటు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి నా ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేశాం. తొలినాళ్ళలో సైడ్ కిక్ వేషాలు వేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతి ఘటన యాదగిరి కోట నటన్ను ఆడియన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు సంపాదించుకున్నారు. ఆ సినిమా పేరు ఆహనా పెళ్లంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరు అని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే. 90 దశకంలో కోట సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్ గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో ఆయన అలరించారు. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా అన్నాయ్ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు, సన్నివేశాల్ని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమో కానీ కోటాలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మి, ఎంఎస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది.